హలో అండి. ఈరోజు గోధుమపిండి బెల్లంతో ఇలా చేశానండి స్వీట్ రెసిపీ. ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ఒక కప్పు బెల్లం తీసుకొని కప్పు పాలు తీసుకొని చల్లార్చిన పాలలో బెల్లం నానబెట్టాలండి. తర్వాత ఒక కప్పు మనకు తీసుకోవాలండి. అందులో యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమపిండి వేసుకొని కొద్ది సాల్ట్ వేసి కలుపుకొని ముందుగా మిక్సీ పెట్టుకొని ఉప్మా రవ్వని కూడా వేసుకొని కలుపుకొని తర్వాత బెల్లం పాకం కొంచెం కొంచెంగా వడకట్టుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. దాన్ని చపాతీలు చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. సరదాగా కావాల్సిన ఫోర్క్తో ఇలా హోల్స్ అయ్యి పెట్టుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్నవి వేసుకోవడమేనండి. చూడండి, రెడీ అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అండి.